1 minute. అంటే ఇప్పుడు 10:30 వరకా సార్ మీటింగ్? 10:30 వరకు మేడం. 10:30 అవుతుంది కదా. 8, 10, 10:40, 20 minutes తగ్గించాము. అంటే మళ్ళీ అప్డేట్ అవుతే కనుక మళ్ళీ అప్డేట్ ఏదైనా వచ్చినా లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా వస్తారు సార్, ఇప్పుడు అందరూ మాట్లాడతారు. అప్పుడు ఇద్దాం మళ్ళీ టైం, మళ్ళీ ఆ టైంని పెంచుకుందాం అట్లా. సో ఇప్పుడు ఎవరు అంటే వాళ్ళని కూడా తప్పట్లేదు మేడం, మాట్లాడిన వాళ్ళని కూడా తప్పట్లేదు. బట్ ఎందుకంటే వాళ్ళకి అనిపించి ఉండొచ్చు మరి ఏం లేదు కదా అని మాట్లాడకపోవచ్చు. అందుకని నేను అర్థం చేసుకొని ఇప్పుడు సపోజ్ ఒకరే కంటిన్యూగా మాట్లాడాలంటే కరెక్ట్ కాదు. ఈవెన్ నేనైనా ఇంకొకరైనా. సో అందుకు నేను చెప్పి ఈ డిసిజన్ చెప్పాను అనమాట, తీసుకున్నామన్నమాట. నేను దీనికి చేయలేదు ఇప్పటికైతే. 4 డిసెంబర్ నాడే చేశాను లాస్ట్. బట్ ఇక్కడ రివార్డ్ స్టేటస్ చేద్దాం. అంటే ఈ వ్యాలెట్ నాకు చేసడానికి అవకాశం లేదు, చేయలేదని కాదు, చేద్దామంటే అవకాశం లేదనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఏమైనా అర్థమవుతుందా? టోకెన్ స్టేకింగ్, రివార్డ్ స్టేకింగ్ స్టేటస్ ఇదేనా? ఇందులో కూడా మస్తు చాలా డిఫరెంట్ వచ్చిందంటారా? ఏంటి చూడండి మేడం, ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇదేనా మనం చూడాల్సింది? ఇదే కదా మేడం, వింటున్నారా? 46 + 10 46 వదిలేసేయండి. మీరు 46 వదిలేసేయాలా? 46 సంథింగ్ రాంగ్, సంథింగ్ హ్యాపెనింగ్. బట్ ఇక్కడ చూడండి మీరు 10.64 వచ్చేది అక్కడ పైన చూడండి. 10.26 వచ్చింది ఈరోజు. తగ్గింది చూడండి, తగ్గింది. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అనమాట. ఇలా అందరికి జరిగి ఉంటది నాకు తెలిసి. మీ లెక్కనే సేమ్ మీకు నాకు అదే జరిగింది. ఇప్పుడు మీరు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ 10.46 వస్తున్న తరుణంలో మీరు ఒక జాగా లోపల రివార్డు చేశారు. సో అక్కడ పెరిగి రావాల్సింది అక్కడ తగ్గి వచ్చింది. అంటే అర్థం ఏంటి? అది వచ్చి ఉంటది, ఇందులో కలిసింది అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది, నాకు సేమ్ వచ్చింది అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది సార్. 1.9 64 ఎక్కడ, 26 ఎక్కడ, అంటే 40 వరకు తగ్గాయి. చెప్పండి సార్. 1.9 వస్తుందండి, 2 రావట్లేదు ఇప్పుడు. అవునవును, 1.9, 2 రావట్లేదు. అవును, అంటే ఒక పాయింట్ తగ్గించాడు. ఒక పాయింట్ తగ్గించాడు. 1.2 ఎందుకంటే $2 పీవీస్ మీటర్ వచ్చే జాగా లోపల 1.9 పీవీస్ మీటర్ వస్తుంది. 10 సెంట్ అంటే పీవీసీలో. కరెక్ట్ సార్. సో మేడం ఇప్పుడు ఏంటంటే మనకు ఇది తగ్గిందనమాట. ఏదో సంథింగ్ ఒక 2-3 రోజులు చూస్తేనే మనకి ఇప్పుడు అర్థం కాదు. ఆ తర్వాత ఎందుకు అనేది కూడా చూద్దాం. ఓకే మేడం. సో ఇక్కడ దీనికి మనము స్టేకింగ్ చేద్దామంటే అవుతుందా చూద్దాం ఒకసారి, ఏముంటుందో చూద్దాం. సెల్ఫ్ 1000. ఓకే, అవుతుంది అనుకుంటా. అయితే చూడండి, ఇక్కడ అక్కడనేమో తక్కువగా ఉంది, ఇక్కడనేమో 24,500 ఇంకా లిమిట్ ఉందని చెప్తుంది. అక్కడ చూస్తేనేమో 18,439 ఉన్నాయి పీవీసీలు స్టేకింగ్ లో. స్టేకింగ్ రివార్డ్ ఇది. ఓకే, స్టేకింగ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడండి సార్. 24,500 ఉన్నాయి. ఓకే, అందుకేనా ఇంకో 500 తగ్గిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వేసుకోవచ్చు అన్నట్టు. రైట్. చూసారా మేడం? సరే, ఏమన్నారు అర్థం కాల. ఇప్పుడు నేను ఇక్కడ 1700 ఉన్నాయి, 1000తో మళ్ళీ దీనికి సిద్ధపడి చేద్దామని చూశాను, ఉన్నాయి కదా అని. ఏమంటున్నాడు? 2000 అంటే ఇక్కడ మనకి 25,000 కదా లిమిట్. ఇక్కడ 24,500 ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడు నువ్వు చేయలేవు అని చెప్తున్నాడు. అర్థమైంది సార్? అట్లా 24,500 ఉన్నాయా? అప్పుడు 500 కూడా చేసుకునే వాళ్ళంగా అలా వచ్చిందేమో.
అంటే మనకి రిలీజ్ అయిపోతాయి కదా సార్ ఎప్పటికప్పుడు. ఆ రిలీజ్ అయిపోయినవి ఇంక లెక్క కదా? రిలీజ్ అనే లెక్కనే, ఉమ్, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 524,500 ఉన్నాయి చూడండి, రోజు రిలీజ్ అవుతాయి అందులోకి. కానీ ఇక్కడ వీడు ఏం చేశాడంటే మల్టిపుల్ 500 తక్కువ అవుతాయి. అర్థమైంది? ఇప్పుడు మీకు 499 అయిందా కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనకు రేపు అవును. తెలుస్తుంది. మళ్ళీ ఇవాళ 499 అయింది అనుకో, రేపు ఒకటి వస్తే 500 వేసిపోతాయి అందులోకి. 24,000 చూపిస్తుంది, 1000 చేసుకోవచ్చు మళ్ళీ మనం. ఇట్లా అర్థమైంది మేడం మనకి కూడా నేను చెప్పింది? యాక్షన్ అర్థమైంది. కొద్దిగా క్లారిటీ అట్లా అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ అందుకే కదా ఇప్పుడు మనం ఇది చేస్తుంటే నువ్వు 24,500 ఇంకా అలా ఉన్నది అని చెప్పారు అంటే అర్థం ఏంటి? ఉమ్, సో మనం ఏమనుకుంటాం 24,500 ఉన్నాయని. చెప్పలేము. 499 ఇప్పుడు అయిపోయిపోవచ్చు, ఇంకో 2 పీస్ కూడా తట్టు అయిపోతే అయిపోతుంది. అట్లా ఉమ్, అది మనకి క్లారిటీ లేదనమాట. సో లాస్ట్ మనం చేసాము ఇక్కడ, చేసిన దానికి ఎంతెంత పర్సెంట్ వచ్చింది అనేది వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. ఉమ్. అసలు 5,000, 3,000 అట్లా. సో వాల్యూ స్టేటస్ లో చూస్తే అర్థమవుతుంది మనకి. వాల్యూ స్టేటస్ చూస్తే ఇక్కడ బాగానే మరి చాలా 10 ట్రాన్సాక్షన్స్ నిలబెట్టాడు ఇక్కడ వీడు. మనకు తెలిసిపోతుంది ఇక్కడ. చూడండి, లాస్ట్ మనం 4 డిసెంబర్న చేసాం, దాని కింద 24 నవంబరు, దాని కింద 23 ఏప్రిల్ 2025. అచ్చా. సో ఈ విధంగా మనం చేసాం 30 అక్టోబర్. అంటే 25,000 అయితే ఉంచాము ఇక్కడ దీనికి, ఈ వ్యాలెట్కి. ఓకే, బట్ ఇక్కడ ఇది అదిగా దీనికి చేసింది కాదు, ఇవి వేరే ఐడిగా చేసాం మనం. ఓకే ఓకే, 4 డిసెంబర్ నాడు వేరే దానికి చేశాను నేను ఇది, వేరే ఐడికి. ఓకే ఓకే. సో ఈ విధంగా అయితే అందరూ ఎవరి దగ్గర ఇప్పుడు యూఐజిటీ ఉంటే కనుక అమ్ముకోకండి, ఉంచుకోండి. సో మీరు 3-4 రోజులల్లా యూఐజిటీ వాల్యూ అనేది మీరు ఇమేజిన్ చేసుకోరు, ఆ విధంగా వాల్యూ పెరుగుతుంది. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు యూఐజిటీ అనేది బంగారం, ఇప్పుడు బంగారం కదా ఎంత పెరిగిపోతుందో రోజు. నిన్న ఒకటి రోజు కాపర్ 150 రూపాయలు చూస్తే 150 రూపాయలు పెరిగింది సార్. మేడం వింటున్నారా? నిన్న ఒకటే రోజు కాపర్ 150 రూపాయలు పెరిగింది ఒకటే రోజు. సో మీరు గోల్డ్ ఆల్రెడీ కూడా కదా సార్. గోల్డ్ దీన్ని వదిలేసేయండి, అది దాన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే అది హెవీ అనమాట, మనకు సంబంధం లేదు. అందుకనే అలా అంటున్నాను. సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఎవరు కానీ కొంటున్నారు తప్ప గోల్డ్ని అమ్మట్లేదు కదా, అది ప్రాబ్లం వచ్చింది అక్కడ. అవును సార్, గోల్డ్ను అమ్మట్లేదు. గోల్డ్ను కొన్ని డంప్ చేస్తున్నారు. డంప్ అనమాట అంటే రావడమే కానీ దాన్ని పోవడం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక పీవీసీ బిట్ట ఉందనుకోండి, అది బయట అది మనం నిలబెట్టుకుంటే కొనుక్కునేవాడే ఉండాలి కానీ అమ్మేవాడు ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ అనేది పెరుగుతుంది. ఇలా లేకపోతే రేపైనా, రేపు ఇంకోసారి ఇంకోటైనా అది పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ నాకు పైసలు అవసరం, నాకు ఇది అవసరం, నాకు అది అవసరం, ఇది ఎప్పుడు పెరుగుతుందో నాకు తెలియదు, నాకు ఇది తెలియదు, అది తెలియదు అని చెప్పేసి. సో ఎనీ టైం ఇక్కడ మనం ఎప్పుడు రికార్డు చూస్తే కొనేవారి కంటే అమ్మేవారు ఎక్కువ. సో హౌ ఇట్ ఈస్ రేంజ్ ఎట్లా ఏమమ్ముతున్నారు సార్? రేట్ పెరుగుతుంది. లేదుగా, ఏమమ్ముతున్నారు దీనికి? మీరు రిపోర్ట్ చూస్తే కదా మేడం, అట్లా వినండి కొద్దిగా, ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ విధంగా అది కూడా ఇప్పుడు బంగారం ఉంది. బంగారము ఇప్పుడు కూడా నేను ఇప్పటిదాకా ఈ రోజు ఫ్రైడే కనుక బయట వెళ్ళాను. ఇప్పుడు కూడా షాప్లోకి వెళ్తే మనకు లైన్ అంటే లైన్ పట్టే విధంగా ఉంది సార్. అంటే అక్కడ దగ్గర ఒక 100 షాపులు ఉంటాయి. ఏ షాప్కి వెళ్ళినా కూడా 10 మంది కంటే పెరిగిపోయింది కదా, ఇంకా పెరిగిపోతుందేమో అని ఎప్పటికప్పుడు అదే ఆలోచిస్తున్నాం సార్. అట్లా అన్నట్టు. అంటే ఆ షాపులో నేను చెప్పేది, మనం కొనడానికి వెళ్తే ఏ షాపులో కానీ 10 మంది కంటే పెరుగుతుందేమో అని ఇప్పుడు కొనేద్దామని వెళ్తూనే ఉన్నాం. అదే అందుకే ఏమైతుందంటే ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తుందంటే మొత్తం అంటే డంప్ చేసుకుంటుంది. అందుకని సో పబ్లిక్ అది పెరుగుతూనే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఒకసారి P2Pలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈరోజు యూఎస్జిటి ఎంత రేటుతో మనం కొనగలము ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మనం కొనాలనుకుంటే వాల్యూ ఎంత పడుతుంది బై చూసారా సార్? ఇక్కడ 103 రూపాయలు పడుతుంది దగ్గర. ఏ పార్ట్నర్స్ చూస్తున్నారా? అది కూడా వాళ్ళు అడిగిన, అది కూడా చాలా తక్కువలో, క్వాంటిటీ తక్కువ, యూజిటీ క్వాంటిటీ తక్కువ, 200
ఆ, ఇలా సో 103 రూపాయలు పడుతుంది. అందుకని నష్టకం. సో ఇక సంథింగ్ 1 minute సార్. సార్ 1 minute మేడం. సో ఇక్కడ చూడండి, అందరూ చూస్తున్నారు కదా, 103 రూపాయలు పడుతుంది. అందరు చూస్తున్నారు కదా సార్. ఇక్కడ అది కూడా క్వాంటిటీ తక్కువదా. తర్వాత వాళ్ళు యూపీఐ అంటే యూపీఐ, పేటిఎం అంటే పేటిఎం, తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ కూడా అడుగుతున్నారు. ఆ వెరిఫికేషన్ డీటెయిల్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా మరి యూఎస్డిటీ వాల్యూ కూడా ఈ మధ్యన సో సేల్ చేయాలంటే కూడా పార్ట్నర్స్ చూడండి, ఇక్కడ సేల్ చేయాలంటే 98, 99, 98, 97.5. బట్ కొనాలంటే ఎంత సార్? మీకు లైవ్ చూపిస్తుంది. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి ఎవరైనా. ఓకే క్లియరా సార్? థ్యాంక్ యూ. చూస్తున్నాను ఇక్కడ మీరు అందరు కూడా. సో అందుకే మీకు చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఇది మేబీ నాకు తెలిసి ఈ మధ్యన ఇది చాలా ఇంకా కూడా ఇంతకంటే కూడా ఇది ఎక్కువగా పెరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కొద్దిగా మరి తెలుసు. సో ఇది 103 అవుతుంది అని కూడా కొంచెం మరి మాకు తెలిసింది ముందుగానే, అంటే ఈ రోజని కాదు, 103, 105 అవుతుందని కూడా తెలిసింది, అయింది. సో అలాగే ఇంతకు మించి అవుతుంది ఈ మధ్యన. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో మనకు పీవీసీ మీటింగ్ వస్తే పీవీసీ కాదు, మిగతా విషయాలు కూడా కొన్ని అర్థమవుతాయి అనడానికి ఇది నిదర్శనం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, మనము ఒకసారి వ్యాలెట్కి వెళ్ళి చూద్దాం. చాలా తగ్గిపోయింది. అంటే ఈ మధ్యన ఏమైందంటే చాలా క్రష్ అయింది సార్. మన క్రిప్టో మొత్తం కూడా మరి బేరిష్ లో వెళ్ళిపోయింది. చాలా చాలా తగ్గింది, చాలా పడిపోయినాయి ఎన్ని కాయిన్స్ కూడా. చూడండి ఇక్కడ ఒకటి కాయిన్ నిన్న మీకు చూపించాను. నిన్న ఇది $8 ఉండే, ఈ రోజు $7 వచ్చింది. అంటే $3 పడిపోయింది. సపోజ్ ఒక $1000 సంబంధించి నేను కొనుక్కొని ఉంటే కనుక $1000 కాస్త ఇక్కడ ఈ రోజున అది $700 చూపిస్తుండే. అంటే $300 లాసే కదా. మీకు చూపించాను కదా నిన్న మొన్న. ఇది కూడా నేను $8 ఉండే, ఇలా 7 అయింది. ఓకేనా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఒక్కోసారి $10 అంటే పర్వాలేదు. సపోజ్ ఇక్కడ మనం 100, 500 పెట్టుంటే అరే నేను నిన్న ఎందుకు తీసేయలేను. సో ఈరోజు కొనుక్కుంటే నాకు ఇంకా కొన్ని లాభం కదా, అట్లా అనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ $7 చూపిస్తుంది చూసారు. ఇప్పుడు నేను ఒకసారి అడిగారు లాస్ట్ మీటింగ్ ఎండింగ్ చేసే ముందు, సార్ ఇది ఎలా కొనుక్కోవడం అమ్ముకోవడం సంథింగ్ ఏదో అని. సో ఇదే సార్, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇదే ఇక్కడ ఇలా అమ్మాలంటే కూడా కొనాలంటే కూడా సేమ్ ఇట్లా మన దగ్గర ఉన్న కాయిన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం, మ్యాక్సిమం ఎంత అమ్మేయాలనుకుంటున్నాం అనేది అక్కడ పైన రాయడం, ఇక్కడ కింద దానికి ఎంటర్ అమౌంట్ ఎన్ని. సో ఈ విధంగా ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుంటుంది అది. ఇక్కడ కింద ఈ $1 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు అమ్మేస్తే 7 పాయింట్, ఇప్పుడు మనం చూడవలసిన కొంచెం తగ్గింది సార్.
చూస్తున్నాగానే కూడా తగ్గింది. ఓకేనా? ఇట్లా ఈ విధంగా మనకి సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ మీటింగ్ నాకు తెలియదు. ఎంతసేపు సార్ నేను మాట రాక? అదే సార్ మీరు కాయిన్ చూపిస్తున్నారు కదా అక్కడ లైవ్ చూసేది. కాయిన్ రేట్ తగ్గిందని చూపిస్తున్నప్పుడేనా? అప్పుడే సార్. ఓకే, అయితే పర్వాలేదు. అయితే ఇప్పుడు అయింది, పర్లేదు. సార్ నేను అది అదే మనం కాయిన్ మార్కెట్ లో గోల్డ్ కాయిన్ ఎర్న్ చేస్తుంది కదా, ఒకసారి చెప్పండి సార్. గోల్డ్ కైనా ఏంటి మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదు మీ వాయిస్. గోల్డ్ కాయిన్ మనం ఎర్న్ చేస్తుంది కదా డైలీ. గోల్డ్ కైన్ కాదు అది వచ్చేసి డైమండ్. డైమండ్ ఇంటికి వస్తుంది. 1 minute. చూపిస్తాను, ఒక్క నిమిషం సార్. ఒక టాస్క్ చేసేది ఉంటే మర్చిపోయాను, నేను ఆ టాస్క్ చేస్తున్నాను. 1 minute. ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తే అది బాగోదు, ఎందుకంటే అది వేరే కాన్సెప్ట్ కనుక. ఒక టాస్క్ పూర్తి చేస్తేనే మరి ఇది అవుతుంది అనమాట. ఒక పేపర్ సార్. సో ఇప్పుడు జస్ట్ ఒక $460 కావాలని చెప్పేసి సో ఒక ఫ్రెండ్ అంటే మన అదే అడుగుతారు కదా $4 కావాలని. సో సార్కి చెప్పాను, సార్ ఎంత పడుతుంది అని చెప్పేసి. అబ్బా అన్నారు ఒకటేసారి, ఇది ఈ ప్రైజ్ చెప్పేసరికి. అంటే ఇంకా కూడా సారు మరి పాత రోజుల్లో ఉన్నారు. అంటే ఎవరు అనుకోరు కదా సార్, ఇంత అనుకోకుండానే యూఎస్డి వాల్యూ ఇంత పెరిగిపోయింది అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా. సో మాకు తెలుసు ముందుగానే, బట్ అలాగని చెప్పేసి మరి మేము కూడా కొని పెట్టామంటే పెట్టలేదు. ఎందుకంటే మనీ ఉండాలి కదా, మెయిన్ వచ్చేసి మన దగ్గర మనీ ఉండాలి. అంటే డబ్బు ఉంటే అది మనకి మనీ చేసి పెడుతుంది. ఇలాంటి సమయంలో మనకు తెలుసు ఏది మనకు పెరుగుతున్న విషయం తెలుసు మనకు. బట్ ఇప్పుడు ఎల్లుండి పెరుగుతుంది అని తెలిసినప్పుడు మన దగ్గర మనీ ఉందనుకోండి, అప్పుడు మనం కొని పెట్టుకుంటే ఇప్పుడు ఈ టైంలో సేల్ చేసుకుంటే అయిపోద్ది కదా. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర ముద్ద ఉండాలి, అవునా? సో అందుకే ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అందుకే ముందుగా మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను చెప్దాం అనుకున్నా కానీ అసలు నేను లేట్గా వచ్చాను ఏంటి, మేబీ లేట్ వచ్చి ఉంటాను మీటింగ్కి. ఎస్ సార్, చూపిస్తా సార్. అది ఒక్క నిమిషం, ఒక టాస్క్ చేస్తున్నాను, అయిపోతుంది. దీనికి ఒక 2 నిమిషాలు పడుతుంది అనమాట. అది చేసి మీకు నేను సిఎంసి చూపిస్తాను. 6/3. సో ఇది కూడా టైం అయితే మళ్ళీ ఏమైతే ఇండియన్ టైం మారిపోతే మరి ఒక రోజు వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని. సో కోటి కోసం కోటి విద్యలట, మరి ఏదో చేస్తూ ఉండాలి కదా. రైట్, 1 minute. సో ఇప్పుడు దీన్ని బట్టి మన పీవీసీ మెటా వాల్యూ కూడా ఇప్పుడు ఉన్న వాల్యూతో మనకు రాదు, కొనుక్కుంటే వస్తుందా సార్? రాదు. సో మనం ఎప్పుడైనా డివైడెడ్ మనకు పీవీసీతోనే యూఎస్డితోనే పీవీసీ వాల్యూ డివైడ్ అవుతుంది.
1 మినిట్ సార్ అయిపోతుంది ఇది. సో ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? డోంట్ బి డల్. అందరు ఎవరు కూడా డల్ గా ఉండకూడదు. దిస్ ఇస్ ద బిజినెస్. బిజినెస్ గా చూసుకోవాలి, ఎమోషన్ ఎవరు అవ్వకూడదు. ఇదే కాదు సార్, చాలా బిజినెస్లు కూడా అవుతా ఉంటాయి, మళ్ళీ లేస్తాయి. ఇప్పుడు యూఎస్జిటి చూడండి సార్, మీరే చూడండి. యూఎస్జిటి మనం అనుకున్నామా? ఇప్పుడు ఈ రోజున 103 రూపాయలకి మనము 103 రూపాయలకు మనము అందులో బైనాన్స్ చూపిస్తుంది. మనకు కావాలి అంటే ఎవరైనా 100 రూపాయలకి 103 రూపాయలకి ఇస్తారా? అది నేను చెప్పేది, ఎవరు కదా అట్లా. సో నేను చెప్పేది అదనమాట. అందుకని చెప్పేసి అలా జరుగుతూ ఉంటాయి సార్. డోంట్ వరీ, బీ హ్యాపీలా ఉండాలి మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంటల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి సార్. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో సో మనము హెల్దీగా ఉండగలుగుతాం, మన బాడీ ఫిట్గా ఉండగలుగుతుంది. సో డిసీజ్ అనేది అటాక్ చేయవు. సో ఎప్పుడైతే మెంటల్గా మనము డల్ అవుతామో అప్పుడు అన్నీ కూడా ప్రాబ్లమ్సే అటాక్ అవుతాయి మనకు. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవి మనకు ఇంకా ఎక్కువ పెయిన్ చేస్తాయి, ఎక్కువగా మనని కృంగదీస్తాయి. అందుకని చెప్పేసి మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా పీవీసీ మీడియాలో మేబీ చాలామంది ఎక్కువ డబ్బు పెట్టి కొన్ని సమయాల్లో మరి కొంతమంది అయితే 23 సార్ల పేర్లు మనం విన్నాము ఆల్రెడీ. వాళ్ళు మన మీటింగ్లో కావచ్చు, ఇంకో మీటింగ్లో కావచ్చు. సార్ నేను 9 ఉన్నప్పుడు కొన్నాను. సో ఆ సారు అసలు తీసేలా, అతను చూడలేదు. అట్లాంటి వ్యక్తులకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది $9 ఉన్నప్పుడు కొని తను $1 కాదు, $50 కాదు, ఇంకా తక్కువైన తర్వాత చూసారు దాన్ని. అప్పటి వరకు తను ఓపెన్ కూడా చేయాలి, దాన్ని చూసుకోవాలా. సో దాని వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సో అప్పుడు తను మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే ప్రాబ్లం సార్. సో లైఫ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, బట్ మనం స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే సో మనం సర్వైవ్ కాగలుగుతాం. ఏ బిజినెస్ అయినా ఇదే బిజినెస్ అని కాదు సార్, మన ఓన్లీ పీవీసీ కాదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు టాస్క్ కంప్లీట్ అయింది అది. సో మనం నిదానంగా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఫినిష్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ ఇస్తాను నేను. ఓకే, ఇక్కడ బాలాజీ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. బాలాజీ సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇది టోకెన్ ఫార్మింగ్ ది విత్డ్రాల్ పెట్టిన 1% తోటి పెట్టి కూడా 5-6 రోజులు అయిపోయింది. నేను 12-13 రోజులు అవుతుంది. పెండింగ్ అనేది కూడా వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఆ పెండింగ్ వెళ్ళిపోతే వస్తుంది సార్, రేపు నుండి వచ్చేస్తుంది. అదే మీరు పెండింగ్ వెళ్ళిపోతే తొందరగా వచ్చేసింది. వచ్చేస్తారు. పెండింగ్ వెళ్ళిపోతే వచ్చేస్తుంది సార్. డోంట్ వరీ సార్. ఓకే సార్. ఎందుకు డిలే అవుతుందంటే ఇప్పుడు అందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. బట్ కన్ఫ్యూజన్ ఏం లేదు, కానీ అందరూ అనుకోకుండా ఇంతకు ముందు కూడా వచ్చినాయి కదా. మీరు కాదు సార్, మీరు కాదు మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఎందుకు లేట్ అవుతుంది అనేది చెప్తున్నాను అనమాట. ముందుగా పెండింగ్ అనేది వెళ్ళిపోయినాక కూడా వచ్చినాయి 3 ఐడీలకి. వస్తాయి కదా, నేను అదే చెప్తున్నా సార్, వస్తుంది. 3-4 రోజులు టైం ఎక్కువైందని అనుకున్నాను అంతే. వచ్చేస్తుంది సార్, వచ్చేస్తాయి. డోంట్ వరీ సార్, వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే సార్. చూడు సార్, ఇక్కడ
కానీ అది సిఎంసి ఓపెన్ చేశాను, అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. మార్కెట్ నిన్న కూడా రెడ్ కలర్, ఈ రోజు కూడా రెడ్ కలర్ చూడండి సార్. ఓకేనా. సో అలాగే పీవీసీ చూడండి సార్, నేను మన ఈ టైంలో చూస్తే 0.0060 ఉంటాయి. ఈ రోజు ఏమైంది సార్, ఇప్పుడు చూస్తే 5.9, అంటే ఇంకా తగ్గినట్టు, అంటే 5.8 వరకు కూడా వెళ్ళింది. అవునా, అట్లా. సో దీన్ని మేము భయపడకూడదు. ఇప్పుడు భయపడే వాళ్ళకి ఎడ్జ్ ఇంకా తగ్గిపోయింది, బట్ మార్కెట్ క్రష్ అయింది అన్న విషయం ఎవరికి తెలీదు. బట్ వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఫీస్ మాట ఇంకా తగ్గిపోయింది అని ఒక ఇది అనమాట. ఇప్పుడు దీన్ని రూపాయల్లో పెట్టి చూస్తే మీరు అందరూ కూడా షాక్ అవుతారు. అంటే ఇప్పుడు ఇది INRలో ఉంది, నేను ఒకసారి రూపాయల్లో పెట్టి చూస్తాను. బట్ నేను ఎప్పుడు రూపాయలు పెట్టినా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది సెట్టింగ్, డాలర్లో ఉంది కదా, రూపీలో పెడదామని నా ఆలోచన. సారీ, చూస్తే పీవీసీ మీటర్ రేట్ ఇప్పుడు ఎంత తగ్గి చూపిస్తుంది చూడండి. బట్ ఆ రేటుకి రాదు, ఫిర్బీ మీకు చూపిస్తాను. అందరు ఎవరు షాక్ అవ్వకూడదు. సెట్టింగ్, లాంగ్వేజ్, కరెన్సీ. ఓకే, వచ్చింది కరెన్సీ. ఇక్కడ దీన్ని నేను INR పెడతా, INR, ఇండియన్ రూపీ. ఓకే, ఎవరు వర్రీ అవ్వకూడదు సార్, డోంట్ బీ హ్యాపీ. పీవీసీ, బట్ ఇది వాల్యూకి రాదు, కొంటే రాదు. చూడండి సార్, 56 పైసలు, 55.05, అంటే దగ్గర దగ్గర 56 పైసలు. బట్ ఈ కొంటే ఇప్పుడు 56 పైసలకు వస్తుందా? సో నేనే తీసుకుంటా, 57 పైసలకి ఇచ్చినా కూడా తీసుకుంటా. 50,000 ప్రీవియస్ ఇప్పుడే లైవ్లో 57 పైసలకి ఇస్తే కూడా నేను తీసుకుంటా ఇప్పుడే. 50,000 ప్రీవియస్ మీట, లేదా 50,000 రూపాయల ప్రీవియస్ మీట అయినా నేను తీసుకుంటా. ఓకేనా. సో లెక్క ఎట్లా కడతావు ఇప్పుడు, 103 రూపాయల USDT అంటే నీకు కొంటే వస్తుంది, కానీ ఎవరి దగ్గర తీసుకుంటా అంటే రాదు. 103 రూపాయలకు కూడా USDT రాదు. సో ఓకే, మనం ఇక్కడ 103 రూపాయల USDTకి తో లెక్క కట్టినా కూడా రాదు 57 రూపాయలకి. అందుకే అంటున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో అందుకే నేను ఇది ఏముంటుంది, రూపాయలు పెట్టాను సార్. రూపాయలు పెడితే మంటలు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇవన్నీ రూపాయలు కనబడుతుంది. చూడండి సార్, ఇవన్నీ కూడా రూపాయలు కనబడుతుంది. ఒక్కొక్క రేట్ ఎంత ఉంది అనేది. XRP 162 రూపాయలు వేసుకోవచ్చు దీన్ని రౌండ్ ఫిగర్గా. మై రికార్డ్ చూస్తే చూడండి, ఈరోజు ఇంకా తగ్గింది. ఇది ముందే చెప్పాను సార్, XRP కొనుక్కోవచ్చు. మనం ఒక 6 నెలల క్రితం చెప్పాను మీ అందరికీ కూడా. XRP కొనుక్కున్న వాళ్ళు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు XRP కొని పెట్టుకుంటే తొందరలోనే మంచి ఇన్కమ్ తీసుకుంటారు సార్. తొందరలోనే మంచి ఇన్కమ్ తీసుకుంటారు, ఇది గ్యారంటీ. ఓకే, XRP మళ్ళీ చెప్పలేమనద్దు. మళ్ళీ ఇదే మీటింగ్లో మనం ఉంటాము, నేను చెప్తాను మీతోని. సార్ ఇది మనము ఒక 6 నెలల క్రితం అనుకున్నాము, లేకపోతే 5 నెలల కింద అనుకున్నామని. ఇంతకుముందు కూడా అన్నాను, చెప్పాను నేను ఆల్రెడీ, మీకు తగ్గది పెరుగుతుందని. ఓకే, ముందుగా ఇది మార్చేద్దాం. రూపాయల్లో ఇది మనకు అర్థం కాదు, సో డాలర్లోనే ఈజీగా ఉంటుంది. USDT, యునైటెడ్ డాలర్. ఓకే, సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు డైమండ్ ఇక్కడ పైన చూడండి. ఇందాక ఒకసారి అడిగారు కదా, అక్కడ డైమండ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద ఏదైతే ఉందో నెంబర్ 3 మీద ఇలా క్లిక్ చేశాను. సో 10 బోనస్ వచ్చింది. ఇది ఒక 2-3 రోజులు మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ కంటిన్యూగా ఓపెన్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది, లేకపోతే రాదు. ఊరికే రాదు సార్. ఓకేనా. XRP చూడండి సార్, ఇప్పుడు $1.8 ఉంది. $1.8. ఇందాక ఇది 162 రూపాయలు చూపించింది, ఇప్పుడు $1.8 అంటే సార్, ఇప్పుడు $1 విలువ ఎంత ఉంది మనకి? 104 రూపాయలు వేసుకోవాలి మనం. 1.8 ఇంటూ 104 వేసుకుంటే 187 రూపాయలు. బట్ మనకి ఇక్కడ XRP ఎంత చూపించింది?
161 చూపించింది. మైనస్ 161. చూసారు సార్ ఎంత ఫరక్ వచ్చింది? చూసారు సార్, 26 రూపాయల దగ్గర దగ్గర ఫరక్ వచ్చింది. సో గూగుల్కి మనము ఆ సిఎంసికి గూగుల్కి చూసుకుంటే, అందుకే అన్నాను ఇప్పుడు ఇందాక పీవీసీ మీట్ అక్కడ 56 రూపాయలు 55 రూపాయలు చూపించింది, నేను 57 రూపాయలు ఇస్తా అన్నాను. సారీ 57 పైసలు ఇస్తా అన్నాను. ఎందుకన్నాను ఆలోచించుకోండి ఇట్లా. రాజేష్ సార్, సార్ మీరు చూపించారు కదా అది డైమండ్, అది దేనికి ఉపయోగపడుతుంది సార్ నాకు? అది ఒక్కసారి ఉపయోగం వివరంగా అంటే చెప్పండి. దేనికంటే చెప్పనా సార్, ఒక్కటి సార్, ఇది ఇప్పటివరకు నాకు కూడా నేను గూగుల్ చూస్తాను, బట్ ఇక్కడ మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ సపోజ్ మనము ఇప్పుడు XRPని మనము కొనాలనుకున్నాము, ఇలా వచ్చింది కదా సార్. ఇక్కడ చూడండి సార్, ప్రెడిక్ట్ విన్ పూల్ అని కనబడుతుంది కదా, 1480 అని. సో ఇక్కడ మనము ప్రిడిక్షన్ చేయడానికి చూపిస్తుంది. ఇక్కడ నేను తగ్గినాయి, అందుకే నేను ప్రిడిక్షన్ చేశాను. ప్రిడిక్షన్ అంటే అంచనా సార్, అంచనాలు వేసడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత నీకు ఆప్షన్ రావడానికి కూడా నువ్వు అది చేస్తేనే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇది చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు అందరూ ఎదురుగా ప్రిడిక్షన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మ్యాక్సిమము ఇప్పటి వరకు వెళ్ళింది ఇది $3 $618 వెళ్ళింది. యావరేజ్ 1786, మీడియన్ 1.76, బుల్లిష్. సో ఇట్లా ప్రిడిక్షన్ అనమాట. ఇట్లా ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు తగ్గుతాను పెట్టాను 1.757, ఇది రాజ్ 5080 నాదే. మిగతా వాళ్ళ ప్రిడిక్షన్ చూడండి, ప్రిడిక్షన్ చేస్తారనమాట, వాళ్ళు అంచనాలు వేస్తారనమాట. అంచనాలు దానికి పనిచేస్తాయి ఇవి. నాకు కూడా పూర్తి క్లారిటీ లేదు, అందుకని ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వలేను. నేను పూర్తి మీరు క్లారిటీ చేస్తున్నారని చెప్పి నేను కూడా కంటిన్యూ చేస్తా వస్తున్నాను సార్. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నాకు అర్థం కాక అర్థమైంది సార్, నో ప్రాబ్లం సార్. అది దాని గురించి నేను చెప్తాను తర్వాత. పూర్తిగా నాకు కూడా తెలీదు, చెప్తున్నాను కదా సార్ మీకు, నేను ఏదో సో అట్లా. ఓకే సార్, ఇప్పుడు కనబడట్లేదు మళ్ళీ. ఓకే ఓకే సార్. సో ఈ విధంగా కూడా మనము, ఓకే టైం కూడా దగ్గరికి వస్తుంది, మాట్లాడండి సార్. ఇంకా మరి ఇందాక 161 రూపాయలు కనబడింది కదా, నిజమే కదా చూద్దాం. ఇక్కడ మనం కొంటేనేమో ఇప్పుడు 181 రూపాయలు, 182 రూపాయల, 187 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఒకసారి దాన్ని 187.2 వచ్చింది ఇక్కడ. అది కొనాలంటే ఇప్పుడు డాలర్ రేట్ని బట్టి కొనాలంటే. కానీ ఇక్కడ INRలో ఎంతకు చూపిస్తుందో చూడండి సార్. XRP ఇందాక చూసాం, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు క్లారిటీ గురించి. INR ఓకే, చూడండి ఇప్పుడు XRP ఎంత చూపిస్తుందో చూద్దాం. చూసారు సార్, 121.11. అలాగే ఇప్పుడు మన పీవీసీ మీట్ కూడా అంతే. చూసారా, 2 రోజుల నుంచి చాలా చాలా తగ్గింది. ఇది కూడా 217 రూపాయల వరకు కూడా ఇక్కడ 7 రోజులు ఉంది. 2017 ఏ రోజున సార్, అది 6వ తారీఖు జనవరి 2026. 217 రూపాయలు ఉంటే ఓకే, ఇప్పుడు 161 అయింది. సో ఆ టైంలో కొన్న వాళ్ళు ఇప్పుడు ఆగాలి, తగ్గిపోయింది కదా. ఓకేనా సార్? సారీ సార్. ఓకే, ఇప్పుడు నేను కొన్న కైండ్ సంగతి ఏంటి? ఓకే, ఇది సార్, ఇగో చైనీస్, ఇది నేను కొన్నది, ఇది నేను కొన్న కాయిన్. చాలా పడిపోయింది చూడండి, నేను కొన్న తర్వాత $2.649 ఉంది. కాయిన్ పేరు ఏం పేరు సార్, ఏమైనా చెప్పండి. ఈ కాయిన్ పేరు ఏం పేరు సార్? అందుకే నేను చైనీస్ కాయిన్ అంటున్నాను అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు డాలర్లో పెట్టేద్దాం దీన్ని, మళ్ళీ నాకు అర్థం కాదు. రాయ్ సార్, నమస్తే సార్.
చెప్పండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ నాది కూడా ఒకసారి సెట్టింగ్ చూస్తారా సార్? కైన్ మార్కెట్ లాగా అంత డిఫాల్ట్ గా కనబడుతుంది. సరే చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేయండి అయితే. ఓకే. వస్తుందా సార్? స్క్రీన్ షేర్ ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ స్టార్ట్ అయింది సార్. చెప్పండి ఏంటి విషయం వస్తుందా సార్? వస్తుంది. సార్ ఇక్కడ పీవీసీ మీట రాయండి. ఈ 0.778 సార్, అర్థం కాకుండా. అంటే ఇన్ని సున్నాలు, అది మీరు ఎట్లుందంటే చెప్పండి సార్. ఒక్క నిమిషం. దీన్ని ఏం చేయండి అంటే 1 minute సార్, చెప్తాను. సెట్టింగ్ లో పోవాలా సార్? సెట్టింగ్లోకి వెళ్ళండి ఒకసారి చూద్దాం. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ ఒకసారి, ఇంకోసారి బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్ ఇక్కడ చూడండి సార్. ఒక్క నిమిషం. ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్ ఉంది కింద. వచ్చు సార్. ఐఎన్ఆర్ పెట్టాం కదా, ఐఎన్ఆర్ తీసేయండి సార్. ఐఎన్ఆర్ తీసేయండి. ఇక్కడ ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ పెట్టకూడదు. ఇప్పుడే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఐఎన్ఆర్ చూసా అంటే అది ఏం సార్, ఐఎన్ఆర్ తో ఏం వస్తుంది, ఏం రాదు. ఇప్పుడు ఐఎన్ఆర్ పెట్టుకుంటే మీరు ఎట్లా దాన్ని క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇందాక చూపించాను, ఒక సోలానా కాయిన్ కొనాలంటే 161 రూపాయలు చూపించింది. సో ఇప్పుడు నేను డాలర్ తో కొనాలంటే 180 రూపాయలు, 26 రూపాయలు తేడా వచ్చింది. అవును. ఇందాక పీవీసీ చూపించాను మీకు, పీవీసీ ఎంత తేడా వచ్చింది అట్లా అన్నమాట. 56 పైసలు సార్. అలా చూపిస్తుంది అక్కడ. 56 పైసలకు వస్తుందా? రాదు. 60 పైసలు, 65 పైసలు పడుతుంది. పెట్టి చూస్తే నాకు అది డిఫాల్ట్ కనబడుతుంది. డిఫాల్ట్ కరెన్సీ నొక్కండి, అది దాని బీటీసీ మారదు. అదేంది అక్కడ డిఫాల్ట్ కరెన్సీ అని కనబడుతుంది కదా, ఐఎన్ఆర్ బీటీసీ అని. అది అటు ఇటు చేయండి సార్. దీన్ని క్లిక్ చేయండి. మైనస్. ఇప్పుడు ఇక్కడ కింద యూఎస్డి మూడవది. ఓకే, వెరీ గుడ్. బ్యాక్ వెళ్ళండి. ఇంకేం అయిపోయింది. బ్యాక్ సార్, బ్యాక్ వెళ్ళండి. సార్ ఇంకేమైనా ఉన్నాయా సార్ మిస్టేక్? చూద్దాం సార్, వెళ్ళండి సార్. వెళ్తే బ్యాక్ అయితే వెళ్ళండి. ఆ తర్వాత చూద్దాం. ఒక్కొక్కటి చేంజ్ చేయాలా, నాకు కూడా పెద్దగా తెలియదు కదా సార్. ఇప్పుడు పీవీసీ సెర్చ్ చేయండి. మీరు పీవీసీ నొక్కండి. మరి వచ్చిందో. ఇప్పుడు సరిగ్గా కనబడుతుంది కదా. సార్ ఓకేనా? ఇలా సెట్టింగ్ ఉందా సార్? ఈ మన ఇదేది పెరిస్ బుల్లిష్ అన్న ఈ సెట్టింగ్ ఏమన్నా? ఆ సెట్టింగ్ ఏం లేదు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చేసుకుంటే అక్కడ 15 minutes ఉంది. అక్కడ చూడండి, అక్కడ ఇంటర్వల్ కాడ 15 minutes కూడా 1 day పెట్టండి. ఎక్కడ సార్? ఇక్కడ సార్ ఇగో 005 ఇక్కడ 1 day పెట్టండి. 1 day సార్. ఇలా ఉంచుకోండి. ఎప్పుడు మీకు అలా ఉంచుకుంటే అర్థమవుతుంది అనమాట. సార్ అట్లా క్లియర్గా అలా ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సార్ మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి సార్, ఇది ట్రేడింగ్ చేసుకుందామని. చేసుకోండి. సార్ కొంచెం మాకు లింక్ పంపించారు సార్, మళ్ళీ ఎట్లా తింటా. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, ఇంతేనా సార్? ఇలా ఇంకేమైనా చేంజ్ ఉన్నా సార్ చెప్పి? అంతే, ఇంకేం చేంజ్ చేస్తుంది? ఏం లేదు కదా సార్. ఏం చేంజ్ ఉంది? మీకు ఏది కావాలంటే అది అక్కడ మార్చుకుని చూస్తే అంతే. సార్ ఈ బైనాన్స్ లో కూడా అంటారు కదా సార్, దాన్ని ఎట్లా యూజువల్లీ పెట్టుకుంటే మనం దాన్ని అదే టైంలో పెట్టుకోకుండా టైం వరకు అదే పడిపోతుంది అంటారు కదా సార్. అది ఇంకా పీవీసీ గురించి అది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు, అందుకని డోంట్ వరీ, వెయిట్ చేయండి. ఓకే సార్, మళ్ళీ ఒకసారి మమ్మల్ని కరెక్ట్ చేయండి సార్. షూర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇంకా మరి పార్ట్నర్స్ మాట్లాడండి. టైం అయింది మరి, ఆల్మోస్ట్ మనం అనుకున్న టైం అయింది ఆల్రెడీ. సో ఎవరైనా ఏదైనా ఉంటే అడగచ్చు, లేదంటే మాత్రం మరి ఎండ్ అవుతుంది. సో మై పార్ట్నర్స్ అందరికీ మరి నమస్తే. అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ఇప్పటిదాకా అందరికి కూడా పేరు ధన్యవాదాలు సార్.
సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. ఓకేనా? ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. సార్. జై పీస్ మేడం సార్. జై జై పీస్. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. నమస్తే.